సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఈ శ్లోకము మహాభారత యుద్ధ రంగంలో ఒక కీలక మలుపును సూచిస్తుంది. ఇందులో వాడిన విశేషాలను గమనిస్తే అర్జునుని మానసిక స్థితి మరియు అతని వ్యక్తిత్వం అర్థమవుతాయి. గుడాకేశః అంటే నిద్రను జయించినవాడు. అర్జునుడిని గుడాకేశుడు అని పిలవడం ద్వారా అతను అజ్ఞానమనే నిద్రను జయించిన వాడని అర్థం. అయితే ఇప్పుడు మోహమనే మాయంలో చిక్కుకొని ఉన్నాడని ఇక్కడ ధ్వనిస్తుంది. హృషీకేశం అంటే ఇంద్రియాలకు అధిపతి. శ్రీకృష్ణుడిని ఇలా సంబోధించడం ద్వారా అర్జునుడు తన ఇంద్రియాలన్నీ శ్రీకృష్ణుని నియంత్రణలో ఉన్నాయని అంగీకరిస్తున్నాడు. తన నిర్ణయము అంటే యుద్ధం చేయను అనే నిర్ణయము కృష్ణుని సంకల్పానికి విరుద్ధమని తెలిసినా ఆ సమయంలోని దుఃఖం వల్ల అలా పలికాడు. పరంతపః అంటే శత్రువులను తపింపచేసేవాడు. యుద్ధ భూమిలో శత్రువులకు సింహస్వప్నమైన అర్జునుడు ఇప్పుడు తన అంతర్గత శత్రువులైన రాగద్వేషాల చేతిలో ఓడిపోయున్నాడు. మౌనం న యోత్స్య అంటే నేను యుద్ధం చేయను అని చెప్పి అర్జునుడు మౌనంగా ఉండిపోవడము, అతను తన సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోలేక భగవంతుని శరణు కోరడానికి సిద్ధంగా ఉన్నాడని సూచిస్తుంది. ఈ శ్లోకము మనిషి జీవితంలో వచ్చే గందరగోళానికి ప్రతిబింబం. ఎంతటి సమర్థుడైనా జీవితంలోని క్లిష్ట పరిస్థితులలో సరైన మార్గం తెలియక అయోమయానికి గురైనప్పుడు అహంకారాన్ని వీడి భగవంతుని మార్గదర్శకత్వం కోసం వేచి ఉండటమే ఉత్తమమైన మార్గము అని ఇది తెలియజేస్తుంది. అర్జునుడి ఈ మౌనము భగవద్గీతలోని జ్ఞానోపదేశానికి నాంది పలికింది.